ఇత పూర్వం నీకు నేను కొన్ని కీలకమైన కార్యాలు అప్పజెప్పాను. ఆ కీలకమైన కార్యములను చేసేటప్పుడు ఎక్కడా కూడా నువ్వు తొట్రుపడలేదు. తొట్రుపడకుండా కార్యాన్ని సాధించడానికి అనితరమైన ప్రజ్ఞని చూపించావు. అందుకే ఇప్పుడు కూడా నిన్నే నేను నమ్ముతున్నాను. ఎందుకు నిన్ను నమ్ముతున్నానో తెలుసా? గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహి పితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసః. కారణాలు చెప్పాడు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు రామాయణాన్ని పరిశీలిస్తే కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల మీద సంవత్సరానికి ఒకసారి పై అధికారి ఆయన యొక్క కార్యనిర్వహణ శైలి ఎలా ఉంటుంది అన్న దాని మీద ప్రత్యేకంగా ఒక ప్రతిని తయారు చేసి పై అధికారులకు పంపిస్తుంటారు. యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని. అది ఎలా ఉంటుందో అలా మాట్లాడతాడు సుగ్రీవుడు. అందులో అంటాడు, గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే మహాకపేహే అని పిలిచాడు. ఓ అద్భుతమైనటువంటి వానరమా హనుమ, వేగం కాని దూకడం కాని ఎక్కడైనా ఆగవలసి వస్తే అంత చక్కగా ఆగిపోవడం కాని కేవలము నీయందు మాత్రమే ఉన్నాయి. ఈ లోకంలో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వారు నాకు తెలిసి ముగ్గురే ఉన్నారు. నాకు తెలిసి అంటే సుగ్రీవుడు అన్న మాటలు. 1 గరుత్మంతుడు, 2 వాయువు, 3 హనుమ. ఈ ముగ్గురే అంత వేగంగా వెళ్ళగలరు. వేగంగా వెళ్ళడం ప్రధానం కాదు, ఎక్కడ వేగం ప్రమాదాన్ని తీసుకొస్తుందో అక్కడ వేగాన్ని నియంత్రించడం కూడా అంత అవసరం. ఇది నీ యందున్నది. కాబట్టి గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే, నీ యందు అపారమైనటువంటి తేజస్సు ఉంది. ఇవి ఎటువంటివి అంటే పితుస్తే సదృశం వీర, మీ తండ్రి అయినటువంటి వాయువుకి ఎటువంటి లక్షణాలున్నాయో మారుతస్య మహౌజసః, అటువంటి లక్షణాలన్నీ పునికి పుచ్చుకున్నావు. ఇంతేకాదు, నిన్నే నేను నమ్మడానికి కారణం ఏమిటో తెలుసా? త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఏమి ప్రభు దగ్గర కితాబు పొందారండి మహానుభావుడు. ఇంత శక్తి ఉన్నవాడు ఎప్పుడూ ప్రభువుని ధిక్కరించలేదు. అది వినయం అంటే. అంత మర్యాద పాటించేవాడు. ఎటువంటి త్వయ్యేవ హనుమన్నస్తి, ఓ హనుమ నీయందు మాత్రమే ఉన్నాయి. ఎవరు వింటున్నారు ఈ మాటలో? రామచంద్రమూర్తి వింటున్నారు. ఇంతమందిని పంపాడు. ఎవరితో అల్లా ఈ మాట? ప్రభు ఒక్క ఆయనతోనే అంటున్నాడు. జీవితంలో అలా అనిపించుకోవడం గొప్ప తన పై అధికారితో. త్వయ్యేవ హనుమన్నస్తి, నీయందు మాత్రమే ఉన్నాయి హనుమ. ఏవి? బలం బుద్ధి పరాక్రమః, శరీరమునందు విశేషమైనటువంటి బలం. బలం ఉంది కదా అని ఎక్కడ ప్రదర్శించకూడదో అక్కడ ప్రదర్శించవు, అంత బుద్ధిమంతుడు. పరాక్రమః, ఎక్కడ ఆ బలాన్ని బయట పెట్టాలో అక్కడ బయట పెడతావు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.